హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజర్ కృష్ణ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మా అన్న అయితే పసుపు దంచడం అనమాట, పసుపు దంచే ముహూర్తం. సో అక్కడికైతే వెళ్తున్నా. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఊబర్ బుక్ చేసుకున్న ఆటో అయితే వచ్చారనమాట. సో ఇంకా వెళ్ళిపోవటమే. మా బావ అయితే లేరు, వర్క్ వెళ్ళిపోయారు. ఇంకా డ్రాప్ చేయడానికి అయితే అవ్వదనమాట. అందుకే ఊబర్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నా. టైం వచ్చేసి 8:50 అయితే అయింది. ఇప్పుడు ఆటో దిగేసా. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి నడుచుకొని వెళ్తున్నా. టైం వచ్చేసి 9:15 అయిపోయింది. ఇంకా పాపనైతే ఇంట్లోనే వదిలేసా, అమ్మ దగ్గర. అమ్మ వచ్చింది ఆల్రెడీ నిన్న. అమ్మ దగ్గరే పాపనైతే వదిలేసా. ఇంకా వెళ్తూ ఉన్నా, చూస్తూ ఉండండి. విశాఖపిండ లాస్ట్. నేను వెళ్ళేసరికి ఇంకా పసుముహూర్తానికి టైం అయితే ఉందంట. అందరికి గంధం అయితే రాసి బొట్టు పెడుతున్నారు. అలానే తాంబూలం అయితే ప్యాక్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో దేవుడి ముందు దండం పెట్టుకుని పేరెంటాలందరూ అంటే పెద్దవాళ్ళందరూ కలిసి పసుపది తీసుకొని రావడానికి షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. పసుపును దంచడం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఈ ఆచారం తరతరాలుగా వస్తున్నది. పెళ్లిళ్లకు అలానే ఇతర శుభకార్యాలకు వధువరులకు పసుపు రాస్తారు. పసుపులో యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వలన మన చర్మాన్ని శుభ్రపరచడానికి అలానే గాయాల్ని నయం చేయడానికి, చర్మ సమస్యలను తగ్గించడానికి పసుపును ఉపయోగిస్తారు. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పసుపు తీసుకునే షాప్ అంత దూరం అయితే కాదు. ఇంక అందుకే అందరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. వీడియోగ్రాఫర్ మనమే అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనకి వీడియోస్ అలానే ఫొటోస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవడానికి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. అక్క ఈ వీడియో మొత్తంలో కూడా ఎక్కడ ఉండదు, ఎందుకంటే రాజమండ్రి వెళ్ళింది పని మీద. వాళ్ళ బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం అంట, అక్కడికి వెళ్ళింది. షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ రాళ్ళు అన్ని కూడా ఒక్కొక్కటిగా అయితే తీసుకుంటున్నారు. ఇంక అందరం కలిసి నుంచొని వెయిట్ చేస్తున్నాము. అక్క ఇక్కడ ఎలా కొట్టేస్తా గ్లాస్ గ్లాస్ వేగా తెచ్చింది చూడు. అలాగే అటు ఇటు ఇటు అటు ఇటు.
ఫ్రెండ్స్ చూసుకో ఫస్ట్. ఫైనల్లీ అనుకున్నట్టుగా మా అన్నయ్య పసుముహూర్తం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా బాగా చేశారు, నాకైతే నచ్చింది. ముహూర్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరిదాన్నే వచ్చాయి కాబట్టి రిటర్న్ మళ్ళీ ఊబర్ బుక్ చేసుకొని ఒకరిదాన్నే వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.